సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సునీల్, మీరు చూస్తున్నారు సునీల్ టెక్నాలజీ. సో ఫ్రెండ్స్, ప్రెజెంట్ మన దగ్గర అయితే ఉంది ఆల్ న్యూ 2024 సంబంధించిన బజాజ్ పల్సర్ NS 400G బైక్ అనేది ప్రెజెంట్ మన దగ్గర అయితే ఉంది. సో ఈ బైక్ నేను రివ్యూ చేయడానికి చాలా ఈగర్గా అయితే వెయిట్ చేశాను అనమాట. ఎందుకంటే బజాజ్ కంపెనీ నుంచి వచ్చిన అతి పెద్ద పల్సర్ బైక్ అని చెప్పొచ్చు. సో చాలా హోప్స్తో చాలా గ్రాండ్గా ఈ బైక్ అయితే లాంచ్ అయిందనమాట. సో ఈ బైక్లో మనకి ఎటువంటి ఫీచర్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారో, దీనికి ఎక్స్‌షోరూమ్ ప్రైస్ ఎంత పడుతుంది, ఆన్ రోడ్ ప్రైస్ ఎంత పడుతుంది, ఈ బైక్ ఎవరు తీసుకుంటే బాగుంటుంది, ఎవ్రీథింగ్ కూడా మనం వన్ బై వన్ క్లియర్గా అయితే మాట్లాడుకుందాం. సో మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే కనుక కింద ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటుంది, దాన్ని క్లిక్ చేసుకుని పక్కన నోటిఫికేషన్ బెల్ అనేది యాక్టివ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా మరి వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ఫస్ట్ అయితే మనం ఈ బైక్ యొక్క లుక్ గురించి అయితే మాట్లాడుకుందాం. తర్వాత వన్ బై వన్ ఒక్కొక్క డిపార్ట్మెంట్ నుంచి క్లియర్గా అయితే మాట్లాడుకుందాం. సో లుక్ అనేది కంప్లీట్ గా మనకి NS 200 బైక్ ఏదైతే ఉందో సేమ్ అదే లుక్స్ తో మనకి ఈ బైక్ అయితే రావడం జరుగుతుంది. సో లుక్స్ పరంగా మనకి పెద్ద డిఫరెన్స్ అయితే ఏమి ఉండదు, చిన్న చిన్న డిఫరెన్స్ అయితే ఉంటాయి అనమాట. అలాగే నెక్స్ట్ మనం దీని యొక్క బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే, బిల్డ్ క్వాలిటీ అనేది మంచి సాలిడ్ బిల్డ్ క్వాలిటీతో మనకి ఈ బైక్ అనేది రావడం జరుగుతుంది. సో బిల్డ్ క్వాలిటీ పరంగా మనకి ఎక్కడ కూడా ఎటువంటి ప్రాబ్లం అయితే లేదని చెప్పొచ్చు. సో ఫస్ట్ అయితే మనం ఫ్రంట్ ప్రొఫైల్ అయితే స్టార్ట్ చేద్దాము. సో ఫ్రంట్ అయితే చూడొచ్చు, మనకి డూమ్ అనేది కంప్లీట్ గా NS 200 లుక్ ఏదైతే ఉందో సేమ్ అదే లుక్స్ తో మనకి రావడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి NS 400G అని చెప్పేసి ఇక్కడ మనకి చిన్నగా అయితే మెన్షన్ చేశారు. అలాగే టర్న్ ఇండికేటర్స్ అనేవి మనకి LED తోనే ఆఫర్ చేస్తున్నారు. అలాగే కింద చూసుకుంటే మనకి ఇక్కడ LED DRLs అనేవి ఆఫర్ చేస్తున్నారు. చాలా పెద్ద సైజ్ DRLs అనేవి ఇక్కడైతే ఆఫర్ చేస్తున్నారు. చాలా ఐ క్యాచీగా మనకి ఈ యొక్క DRLs యొక్క డిజైన్ అయితే ఉందని చెప్పొచ్చు. అలాగే కింద చూసుకుంటే మనకి ఇక్కడ హెడ్ ల్యాంప్ అనేది బై ఫంక్షనల్ LED ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్ అనేది మనకి ఇక్కడైతే ఆఫర్ చేస్తున్నారు. అలాగే నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్టు మనకి గోల్డెన్ కలర్ USD ఫోక్స్ అనేవి ఆఫర్ చేస్తాయి. ఇవి మనకి 43 mm గా మనకి రావడం అయితే జరుగుతుంది. అలాగే ఇక్కడ చూసుకుంటే మనకి డ్యూయల్ ఛానల్ ABS అని చెప్పేసి మెన్షన్ చేశారు. సో ఫైబర్ టైప్ ప్లాస్టిక్ బాడీతో మనకి ఇక్కడ మడ్ గార్డ్ అనేది డిజైన్ చేశారు. అలాగే క్రోమ్ ఫినిషింగ్ అయితే ఇక్కడ కనిపిస్తుంది. అలాగే నెక్స్ట్ మనం దీని యొక్క బ్రేకింగ్ గురించి మాట్లాడుకుంటే, ఫ్రంట్ సైడ్ 320 mm డిస్క్ బ్రేక్ అనేది ఆఫర్ చేస్తున్నారు. అతి పెద్ద సైజ్ మనకి దీంట్లో అయితే ఆఫర్ చేస్తున్నారని చెప్పొచ్చు. NS 200 లో మనకి 300 mm డిస్క్ అయితే ఉంటుంది, దీంట్లో 320 mm డిస్క్ బ్రేక్ అనేది ఆఫర్ చేస్తున్నారు. అలాగే ABS రింగ్ అయితే మనకి కనిపిస్తుంది. అలాగే గ్రెమికా నుంచి డ్యూయల్ పిస్టన్ గ్రెమికా క్యాలిపర్స్ అనేవి ఇక్కడైతే ఆఫర్ చేస్తున్నారు. అలాగే నెక్స్ట్ దీని యొక్క టైర్ గురించి మాట్లాడుకుంటే, ఫ్రంట్ సెక్షన్ లో 110/70 నుంచి ట్యూబ్లెస్ అలా వీల్స్ అనేవి ఆఫర్ చేస్తున్నారు. సో ఫ్రంట్ సైడ్ మనకి కొంచెం పెద్ద సైజ్ టైర్ అనేది ఆఫర్ చేస్తున్నారని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ మనం సైడ్ ప్యానల్స్ గురించి మాట్లాడుకుంటే, ఇదంతా కూడా మనకి కంప్లీట్ గా ఫైబర్ టైప్ ప్లాస్టిక్ బాడీతో మనకి రావడం జరుగుతుంది. ఇక్కడ మనకి ట్యాంక్ పైన పల్సర్ 3D బ్యాడ్జింగ్ అయితే కనిపిస్తుంది. అలాగే ట్యాంక్ యొక్క కెపాసిటీ గురించి మాట్లాడుకుంటే 12 లీటర్ మనకి ట్యాంక్ కెపాసిటీ మనకి దీంట్లో అయితే ఆఫర్ చేస్తున్నారు. అలాగే ఇక్కడ చూసుకుంటే మనకి ఫ్యూల్ ఇంజెక్షన్ అని చెప్పేసి మనకి మెన్షన్ చేశారు. అలాగే నెక్స్ట్ మనం ఇక్కడ చూసుకుంటే చార్జెస్ అనేది పెరిమీటర్ చార్జెస్ అని మనకి దీంట్లో అయితే ఆఫర్ చేస్తున్నారు. NS 200 లో ఏదైతే చార్జెస్ ఉందో సేమ్ అదే చార్జెస్ మనకి ఇక్కడైతే ఆఫర్ చేయడం అయితే జరిగింది. అలాగే ఈ బైక్ లో మెయిన్ హార్ట్ ఇంజిన్ కాబట్టి ఇంజిన్ గురించి మాట్లాడుకుంటే, దీంట్లో 373cc సింగిల్ సిలిండర్ 4-stroke 4 valve తో BS6 phase 2 కంప్లైంట్ కి అప్గ్రేడ్ చేసిన DOS ఇంజిన్ మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇప్పటి వరకు చూసుకుంటే మనకి అన్ని బైక్స్ లో కూడా మనకి కంప్లీట్ గా SOS ఇంజిన్ తో మనకి రావడం జరుగుతుంది. సో డామినర్ లో చూసుకుంటే DOS ఇంజిన్ మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. సేమ్ అదే యాజ్ ఇట్ ఈజ్ ఇంజిన్ మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారని చెప్పొచ్చు. సో దీంట్లో మనకి 40 PS పవర్ ని అలాగే 35 Nm టార్క్ మనకి ఇదైతే ప్రొడ్యూస్ అయితే చేస్తుంది అనమాట. సో ఇక్కడ చూసుకుని మనకి కింద కౌల్స్ అయితే ప్రొవైడ్ చేశారు ఫైబర్ టైప్ ప్లాస్టిక్ బాడీతో. దీని మీద మనకి 400 అని చెప్పేసి ఇక్కడ మనకి మెన్షన్ అయితే చేయడం జరిగింది. అలాగే ఇక్కడ మనం చూసుకుంటే లిక్విడ్ కూలెంట్ అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది అనమాట. బ్యాక్ సెక్షన్ గురించి మాట్లాడుకుంటే, సైడ్ ప్యానల్స్ మీద ఇక్కడ మనం చూడొచ్చు బ్లాక్ అలాగే ఎల్లో కలర్ కాంబినేషన్ లో మనకి ఇక్కడ కొంచెం పవర్ టైప్ సింబల్ లో మనకి అయితే కనిపిస్తుంది అనమాట. సో స్టిక్కరింగ్ అయితే మాత్రం చాలా అట్రాక్టివ్ గా డిజైన్ చేశారని చెప్పొచ్చు. అలాగే బ్యాక్ సెక్షన్ టైర్ గురించి మాట్లాడుకుంటే 140/70 నుంచి ట్యూబ్లెస్ అలా వీల్స్ అని మనకి బ్యాక్ సైడ్ అయితే ఆఫర్ చేయడం జరిగింది. సో పెద్ద సైజ్ టైర్ అయితే మనకి ఆఫర్ చేస్తున్నారు. బట్ ఇది 400cc బైక్ కాబట్టి 150 సెక్షన్ టైర్ ఇచ్చి బాగుంటుంది చెప్పేసి నాకైతే అనిపించింది. అలాగే నెక్స్ట్ మనం దీని యొక్క బ్రేకింగ్ గురించి మాట్లాడుకుంటే, బ్యాక్ సైడ్ 230 mm డిస్క్ బ్రేక్ అనేది ఆఫర్ చేస్తున్నారు. అలాంగ్ విత్ మనకి ఇక్కడ ABS అయితే కనిపిస్తుంది. సో దీంట్లో మనకి డ్యూయల్ ఛానల్ ABS అనేది ఆఫర్ చేస్తున్నారు. సో బ్రేకింగ్ సిస్టమ్ అనేది నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది అనమాట. అలాగే నెక్స్ట్ దీని యొక్క బ్యాక్ సైడ్ సస్పెన్షన్ గురించి మాట్లాడుకుంటే, 6 స్టెప్ ప్రీలోడ్ అడ్జస్టబుల్ మోనోషాక్ సస్పెన్షన్ అనేది ఆఫర్ చేస్తున్నారు. సో బ్యాక్ సైడ్ సస్పెన్షన్ కూడా మనకి మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుందని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ దీని యొక్క టైల్ ల్యాంప్ గురించి మాట్లాడుకుంటే, టైల్ ల్యాంప్ అనేది కంప్లీట్ గా LED తోనే ఆఫర్ చేస్తున్నారు. ఇది చూడడానికి చాలా అట్రాక్టివ్ అయితే కనిపిస్తుంది. అలాగే టర్న్ ఇండికేటర్స్ కూడా మనకి బ్యాక్ సెక్షన్ లో కూడా LED తోనే ఆఫర్ చేస్తున్నారు. ఇవి కూడా మనకి చూడడానికి చాలా క్యూట్ గా అయితే ఉన్నాయి అనమాట. అలాగే నెక్స్ట్ ఇంకా కింద చూసుకుంటే మనకి నెంబర్ ప్లేట్ సంబంధించిన ఒక LED లైట్ అనేది ఇక్కడ కింద అయితే ఆఫర్ చేస్తున్నారు. అలాగే బైక్ కి ఈ సైడ్ కనుక చూసుకుంటే NS 400G అని చెప్పేసి ఇక్కడ మనకి టాప్ లో అయితే మెన్షన్ చేశారు. అలాగే సారీ గైడ్ అయితే ఉంది. అలాగే దీనికి డ్రై టైప్ గురించి మాట్లాడుకుంటే కంప్లీట్ గా ఓపెన్ టైప్ చెంత మనకి రావడం జరుగుతుంది. అలాగే బ్యాక్ సైడ్ చైన్స్ పాకెట్ కనుక చూసుకున్నట్టయితే చాలా పెద్ద సైజ్ చైన్స్ పాకెట్ అనేది ఆఫర్ చేస్తున్నారు. సో టాప్ అండ్ బైక్స్ లో అలాగే స్పోర్ట్స్ బైక్స్ లో మనం ఎక్కువగా ఈ టైప్ ఆఫ్ చైన్స్ పాకెట్ అని చూస్తూ ఉంటాము. ఎందుకంటే మనకి ఇనిషియల్ పికప్ అనేది పుల్ చేయడానికి ఈ చైన్స్ పాకెట్ అనేది మనకి బాగా యూజ్ అవుతుంది అనమాట. అలాగే డ్రై టైప్ కూడా మనకి ఓపెన్ టైప్ లో ఉంది కాబట్టి మీరు ఎవ్రీ 500 km ఒకసారి చైన్ లూబ్ అనేది చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. అలాగే నెక్స్ట్ చూసుకుంటే ఫోల్డబుల్ ప్యాసింజర్ ఫుట్ రెస్ట్ అయితే కనిపిస్తుంది. అలాగే ఫ్లెక్సిబుల్ రైడర్ ఫుట్ రెస్ట్ అయితే కనిపిస్తుంది. అలాగే నెక్స్ట్ దీని ట్రాన్స్మిషన్ గురించి మాట్లాడుకుంటే, దీంట్లో 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ అనేది దీంట్లో అయితే ఆఫర్ చేస్తున్నారు.
అలాగే దీంట్లో మనకి సైడ్ స్టాండ్ కట్ ఆఫ్ ఇంజిన్ సెన్సార్ సంబంధించిన సైడ్ స్టాండ్ అనేది ఆఫర్ చేస్తున్నారు. ఇక్కడ చూసుకుంటే మనకి ఎటువంటి సెంటర్ స్టాండ్ అయితే లేదు, ఓన్లీ మనకి సైడ్ స్టాండ్ తోనే రావడం అయితే జరుగుతుంది. అలాగే నెక్స్ట్ మనం దీని యొక్క సీట్ టైప్ గురించి మాట్లాడుకుంటే సీట్ అనేది కంప్లీట్ గా స్ప్లిట్ సీట్ తో మనకి రావడం జరుగుతుంది. NS లో ఏదైతే సీట్ ఉందో సేమ్ అదే సీట్ మనకి దీంట్లో కూడా ఆఫర్ చేస్తున్నారు. సీట్ యొక్క క్వశ్చనింగ్ కానీ సీట్ యొక్క కంఫర్ట్ కానీ చాలా ఎక్సలెంట్ గా అయితే ఉంటుందని చెప్పొచ్చు. అలాగే బ్యాక్ సైడ్ స్ప్లిట్ గ్రాబెల్స్ అనేవి ఇక్కడైతే ఆఫర్ చేయడం జరిగింది. అలాగే నెక్స్ట్ కూడా చూసుకుంటే మనకి ట్యాంక్ ప్యాడ్స్ అనేవి ఇక్కడైతే మనకి ఆఫర్ చేస్తున్నారు. అలాగే నెక్స్ట్ మనం ఈ బైక్ యొక్క డైమెన్షన్ గురించి మాట్లాడుకుంటే ఈ బైక్ యొక్క సీట్ హైట్ అనేది కంప్లీట్ గా 807 mm అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో నేనైతే 5.8 హైట్ అయితే ఉన్నాను, నాకు కాళ్ళు అనేవి కింద ఎగ్జాక్ట్ గా అందాయి అనమాట. సో మీరు 5.4, 5.5 ఉన్నా కూడా మీరు ఈజీగా మీరు కంఫర్టబుల్ గా రైడ్ చేయొచ్చు. ఒకసారి మీ నియరెస్ట్ షోరూమ్ కి అయితే వెళ్ళి ఒకసారి చెక్ చేసుకోండి. ఆఫ్టర్ దట్ మీరు బై చేసే ప్రయత్నం అయితే చేయండి. అలాగే నెక్స్ట్ ఈ బైక్ యొక్క క్యారీ వెయిట్ గురించి మాట్లాడుకుంటే 174 kg వెయిట్ తో మనకి బైక్ అయితే రావడం జరుగుతుంది. సో కొంచెం వెయిట్ అనేది ఎక్కువగానే ఉంటుంది, బట్ మీరు రైడ్ చేసినప్పుడు మాత్రం మీకు ఆ ఫీల్ అయితే అనిపించింది అనమాట. అలాగే నెక్స్ట్ దీని యొక్క గ్రౌండ్ క్లియరెన్స్ గురించి మాట్లాడుకుంటే 168 mm అనేది గ్రౌండ్ క్లియరెన్స్ మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మన ఇండియన్ రోడ్స్ కి మోర్ దెన్ ఎనఫ్ అని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ మనం దీని యొక్క హ్యాండిల్ బార్ గురించి మాట్లాడుకుంటే హ్యాండిల్ బార్ అనేది కంప్లీట్ గా సింగిల్ పీస్ మెటల్ కర్వ్డ్ హ్యాండిల్ బార్ మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. కొంచెం వైడ్ అయితే ఉంటుంది హ్యాండిల్ బార్ అనేది. సో హ్యాండిల్ బార్ యొక్క కంఫర్ట్ కూడా మనకి చాలా ఎక్సలెంట్ గా ఉందని చెప్పొచ్చు. అలాగే హ్యాండిల్ బార్ ఉన్న స్విచెస్ గురించి మాట్లాడుకుంటే లెఫ్ట్ సైడ్ లో మనకి ఇక్కడ హై బీమ్ లో బీ స్విచ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. దీంట్లోనే పాస్ స్విచ్ అనేది ఇంటిగ్రేట్ చేశారు. అలాగే ఫ్రంట్ సెక్షన్ లో కనుక చూసుకుంటే ఇక్కడ మనకి ఆరో బటన్స్ అయితే ఉన్నాయి. సో ఈ బటన్స్ ద్వారా మనం కన్సోల్ ఉండే ఫీచర్స్ అనేవి ఆపరేట్ అయితే చేయొచ్చు. అలాగే కింద చూసుకుంటే మనకి ఇక్కడ టర్న్ ఇండికేటర్ స్విచ్ అయితే ఉంది. అలాగే ఇంకా కింద చూసుకుంటే మనకి హార్న్ అయితే ఉంది. హార్న్ యొక్క లౌడ్నెస్ అనేది ఒకసారి చెక్ చేద్దాం. సో ఫస్ట్ ఇంప్రెషన్ లో హార్న్ యొక్క లౌడ్నెస్ అనేది చాలా లౌడ్ అయితే ఉంది. అలాగే హ్యాండిల్ కి రైట్ సైడ్ కనుక చూసుకుంటే ఇక్కడ మనకి హజార్డ్ లైట్ అనేది ప్రొవైడ్ చేశారు. హజార్డ్ లైట్ అంటే మీ అందరికీ తెలిసిందే కదా, 4 సిగ్నల్ లైట్స్ కూడా మనకి ఒకేసారి బ్లింక్ అవడం జరుగుతుంది. అలాగే కింద చూసుకుంటే మనకి ఇక్కడ సెల్ఫ్ స్టార్ట్ అలాగే ఇంజిన్ కిక్ స్విచ్ మనకి ఒకే బటన్ అయితే మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే ఇంకా కింద చూసుకుంటే మనకి ఇక్కడ హెడ్ ల్యాంప్ అనేది ఆన్ ఆఫ్ చేసుకోవడానికి ఒక బటన్ అయితే ప్రొవైడ్ చేసేది ఒక మంచి విషయం అని చెప్పొచ్చు. అలాగే దీంట్లో మనకి అసిస్టెంట్ స్లిప్పర్ క్లచ్ తో మనకి అయితే రావడం జరుగుతుంది. అలాగే అడ్జస్టబుల్ క్లచ్ లెవర్స్ అలాగే బ్రేక్ లెవర్స్ అనేది మనకి దీంట్లో అయితే ఆఫర్ చేస్తున్నారు. ఇక్కడ మనం మీరు కావాలనుకుంటే 5 స్టెప్స్ అయితే మీరు అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. అలాగే దీంట్లో మనకి ట్రాక్షన్ కంట్రోల్ ఫీచర్ కూడా మనకి దీంట్లో అయితే ఆఫర్ చేస్తున్నారు. ట్రాక్షన్ కంట్రోల్ అంటే బ్యాక్ సైడ్ వీల్ అనేది ఎక్స్ట్రా స్పిన్ అవ్వకుండా ట్రాక్షన్ కంట్రోల్ ఫీచర్ అనేది మనకి యూజ్ అయితే అవుతుంది అనమాట. అలాగే నెక్స్ట్ మనకి ఫ్రంట్ కనుక చూసుకుంటే ఇక్కడ మనకి USB ఛార్జింగ్ సపోర్ట్ కూడా మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మీ దగ్గర ఉండే ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ అనేవి సింపుల్ గా మీరు దీని ద్వారా ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు. అలాగే నెక్స్ట్ దీని యొక్క మిర్రర్స్ గురించి మాట్లాడుకుంటే మిర్రర్స్ కూడా మనకి మంచి సాలిడ్ బిల్డ్ క్వాలిటీతో మనకి మిర్రర్స్ అనేవి రావడం జరుగుతుంది. డామినర్ 250 లో ఏదైతే మిర్రర్స్ ఉన్నాయో సేమ్ ఆ టైప్ ఆఫ్ లో మనకి ఈ యొక్క మిర్రర్స్ కూడా మనకి రావడం అయితే జరుగుతుంది. అలాగే ఈ బైక్ లో మెయిన్ హైలైట్ గురించి మాట్లాడుకుంటే ఈ బైక్ యొక్క కన్సోల్ అని చెప్పొచ్చు. కన్సోల్ అనేది కంప్లీట్ గా ఫుల్లీ డిజిటల్ కలర్ కన్సోల్ మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. కన్సోల్ ప్రొవైడ్ చేయడమే కాకుండా దీంట్లో మనకి మల్టీ ఇన్ఫో డిస్ప్లే లో మనకి ఒక LCD స్క్రీన్ కూడా మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. సో దాంట్లో మనకి చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది, అవి కూడా మనం ఫర్దర్ అయితే మాట్లాడుకుందాం. సో కన్సోల్ అయితే మొత్తం ఫీచర్స్ తో మొత్తం నింపేశారు అనమాట. సో కన్సోల్ ఉండే ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే రెగ్యులర్ డే టు డే లైఫ్ లో మనకి కావాల్సిన ఫీచర్స్ అన్ని కూడా మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. డిజిటల్ స్పీడోమీటర్ అయితే ఉంటుంది, ఓడోమీటర్ ఉంటుంది, ట్రిప్ మీటర్, DTE యావరేజ్ ఫ్యూల్ ఎకానమీ, అలాగే గేర్ పొజిషన్ ఇండికేటర్ ఉంటుంది, క్లాక్ ఉంటుంది. ఇంకా మనకి దీంట్లో రైడింగ్ మోడ్స్ కూడా మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. రైడ్ మోడ్, రోడ్ మోడ్, ఆఫ్ రోడ్ మోడ్, స్పోర్ట్స్ మోడ్ అని చెప్పేసి 4 రైడింగ్ మోడ్స్ అయితే ఉంటాయి అనమాట. అలాగే ట్రాక్షన్ కంట్రోల్ ఫీచర్ సంబంధించింది కూడా మనం దీంట్లో అయితే కంట్రోల్ చేసుకోవచ్చు అనమాట. అలాగే దీంట్లో మనకి బ్లూటూత్ సపోర్ట్ కూడా తీసుకొచ్చారు. మీకు వచ్చే కాల్స్ కానీ SMS కానీ నోటిఫికేషన్ కానీ అన్ని కూడా మనకి కన్సోల్ అయితే విజిబుల్ అయితే అవుతాయి. అలాగే దీంట్లో మనకి నావిగేషన్ సపోర్ట్ కూడా మనకి దీంట్లో అయితే ఆఫర్ చేస్తున్నారు. ఇక మల్టీ ఇన్ఫో డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే దీంట్లో మనకి చాలా ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. చాలా ఫీచర్స్ అనేవి మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారని చెప్పొచ్చు. ఇవన్నీ మనం ఆపరేట్ చేయడానికి హ్యాండిల్ బార్ స్విచెస్ అనేవి యూజ్ అయితే అవుతాయి అనమాట. సో దీంట్లో మనం ట్రిప్ బిన్ సెట్ చేసుకోవచ్చు. అలాగే వెహికల్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. అలాగే కనెక్టివిటీ సంబంధించిన మ్యూజిక్ ని కూడా మనం కంట్రోల్ చేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ ల్యాప్ టైమర్ అయితే ఉంటుంది. అలాగే రైడింగ్ మోడ్స్ కూడా మనం దీంట్లో షిఫ్ట్ అయితే అవ్వచ్చు అనమాట. ట్రాక్షన్ కంట్రోల్ అనేది ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. అలాగే బ్రైట్నెస్ అనేది మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. అలాగే టైమ్ అండ్ క్లాక్ కూడా మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఇలా మనకి చాలా ఇన్ఫర్మేషన్ అనేది మనకి ఈ మల్టీ ఇన్ఫో డిస్ప్లే మనకి దీనిలో అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే నెక్స్ట్ దీనికి కీ అయితే చూడొచ్చు. కీ అనేది పల్సర్ లోగోతో మనకి చాలా సింపుల్ గా అయితే ఉంది కీ అనేది. అలాగే నెక్స్ట్ మనం దీనికి అవైలబిలిటీ కలర్స్ గురించి మాట్లాడుకుంటే ఇది మొత్తం మనకి 4 కలర్ ఆప్షన్స్ లో మనకి అవైలబుల్ గా అయితే ఉంది. ఫస్ట్ కలర్ సరికి రెడ్ కలర్, అలాగే బ్లాక్ కలర్, అలాగే వైట్ కలర్, అలాగే గ్రే కలర్, మొత్తం 4 కలర్ ఆప్షన్స్ లో మనకి ఇది అవైలబుల్ గా అయితే ఉంది. ఇక ఫైనల్ గా దీని యొక్క ప్రైస్ డీటెయిల్స్ గురించి మాట్లాడుకుంటే దీని యొక్క ఎక్స్ షోరూమ్ ప్రైస్ సరికి 1,85,000 బడ్జెట్ లో మనకి ఈ బైక్ అయితే లాంచ్ అయితే చేశారు. అలాగే ఆన్ రోడ్ గురించి మాట్లాడుకుంటే 2,42,000 రూపీస్ గా దీని యొక్క ఆన్ రోడ్ ప్రైస్ అనేది ఆన్ రోడ్ మీద జరుగుతుంది. అప్రాక్సిమేట్లీ మీకు 2,42,000 అయితే ఉంటుంది అనమాట. మీకు ఎగ్జాక్ట్ గా ప్రైస్ డీటెయిల్స్ అనేవి తెలియాలంటే ఇక్కడ స్క్రీన్ మీద అమలాపురం బజాజ్ షోరూమ్ వాళ్ళ నెంబర్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాను. మీరు వాళ్ళకైతే కాల్ చేసి ఎగ్జాక్ట్ ప్రైస్ డీటెయిల్స్ మీరు తెలుసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ మొత్తానికి అయితే 2024 సంబంధించిన బజాజ్ పల్సర్ NS 400 యొక్క కంప్లీట్ వాకర్ అండ్ రివ్యూ ఇది అనమాట. మీకు ఇంకేదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, మీకు రిప్లై అయితే ఇస్తాను. అలాగే నెక్స్ట్ వీడియో మనం ఈ బైక్ ని రైడ్ కి తీసుకెళ్తాను. రైడ్ తీసుకెళ్ళి నా రైడ్ ఎక్స్పీరియన్స్ అంతా కూడా మీతో షేర్ చేసుకుంటాను. మీరు ఆ వీడియో అనేది మిస్ అవ్వకుండా ఉండాలంటే మాత్రం ఖచ్చితంగా కింద ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటుంది. దాన్ని క్లిక్ చేసుకుని పక్కన నోటిఫికేషన్ బెల్ అనేది యాక్టివ్ చేసుకోండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.